ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం ఉత్తర ఫాల్గుని నక్షత్రం గురించి మాట్లాడదాం. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు కావచ్చు, వీళ్ళకున్న లక్షణాలు కావచ్చు, వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో ఓవరాల్ గా వీళ్ళ జాతక విశేషాలు తెలియజేయండి గురుగారు. ఇక్కడ మనము ఈ నక్షత్రం గురించి చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయము మనం ప్రేక్షకులకు వివరించాలి. ఉత్తర అన్న, ఉత్తర ఫల్గుని అన్న ఒకటే. అదేవిధంగా ఉత్తరాషాఢ ఉంది, అది ధనుసు రాశిలో ప్రారంభమై మకర రాశిలో అంతమవుతుంది. ఉత్తర భాద్ర ఉంది, అది మీన రాశిలో ఉంటుంది. ఇక్కడ ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్ర, ఉత్తర శబ్దంతో 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్తర ఫల్గుని అన్న, ఉత్తర అన్న అది కన్యా రాశిలో ఉంటుంది. అంటే మొదటి పాదం మాత్రం సింహంలో ఉంటుంది, మిగిలిన 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ మొదటి పాదం మాత్రం ధనుసులో ఉంటుంది, మిగిలిన 3 పాదాలు మకరంలో ఉంటాయి. ఉత్తర భాద్ర నక్షత్రం మాత్రం 4 పాదాలు మీన రాశిలో ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి లేదా ఉత్తర నక్షత్రానికి రవిగ్రహము, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవిగ్రహము, ఉత్తర భాద్ర నక్షత్రానికి శనిగ్రహము వస్తుంది. ఇక్కడ అందరికీ తెలిసే విషయం, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి అడిగారు కూడా నన్ను. మనకి నక్షత్ర వివరాల్లో వచ్చాం కాబట్టి చెప్పడం మంచిదని చెప్తున్నా. ఈ ఉత్తర నక్షత్రంలో స్వామి వివేకానంద జన్మించారు. ఈ ఉత్తర నక్షత్రంలో మనకు అర్జునుడు, అయ్యప్ప స్వామి కూడా ఈ నక్షత్రమే. ఇక్కడ ఉత్తర నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు గీతా మందిరానికి వెళ్ళొచ్చు, అయ్యప్ప స్వామి మాల వేయచ్చు, వివేకానంద స్వామిని యొక్క రచనలు, ప్రవచనాలు, ఆయన యొక్క పుస్తకాలు చదవచ్చు, మంచిది. ఉత్తర నక్షత్రం రోజు కానీ శివాలయానికి వెళితే ఉత్తర నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు వీళ్ళకు మంచి సంపదల కోసం ఆశించి వెళ్ళొచ్చు. ఆ రోజు చాలా మంచిది. ఈ నక్షత్రం చాలా వేగవంతమైనది, చాలా స్పీడ్. కాబట్టి అర్జునుడు కూడా చాలా వేగవంతమైన విలువిద్యకారుడైనాడు. అయ్యప్ప స్వామి కూడా విల్లు ఎత్తుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ ఉత్తర నక్షత్రము రవిగ్రహంది. ఆ రవి చాలా ప్రెస్టీజియస్ ప్లానెట్. ఈ ప్రెస్టీజియస్ ప్లానెట్ కాబట్టి అర్జునుడికి ప్రెస్టేజ్ ఎక్కువ. తనకన్నా గొప్పలు ఎవరు ఉండకూడదు అని. ఏకలవ్యుడు ఉన్నాడని తెలిస్తే కూడా అదొక రాజకీయం చేసి ఆయన్ని బలహీనుని చేశారని కూడా చెప్తారు. తనకే మనకే అన్ని రావాలనేటువంటిది. అంటే రవి అంటే కొంచెం ప్రౌడ్గా ఉంటారు. అందున ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యలో ఉంటాయి. అంటే 25% సింహంలో ఉంటుంది, 75% కన్యలో ఉంటుంది. అంటే విడివడిన నక్షత్రం ఇది, ఒకటిగా ఉన్నది కాదు. అంటే ఒక ఎనర్జీ ఒక 25%, 1వ పాదం వల్ల మాత్రం సింహరాశిలో ఉంటారు, కన్యా రాశిలో ఉంటుంది. ఎట్లా ఏ రాశిలో ఉన్నా కానీ కొంచెం ప్రౌడ్గా ఉంటారు. కాబట్టి ఈ నక్షత్రము కన్యా రాశిలో ఉంది కాబట్టి ఎక్కువగా పాలిటిక్స్ కలిసి వస్తాయి. అదేవిధంగా బ్యాంకింగ్ రంగాలు బాగా కలిసి వస్తాయి. లోన్ కంపెనీలు ఉంటాయి కదా, ఫైనాన్స్ కంపెనీస్, మైక్రో ఫైనాన్స్, ఇటువంటి అప్పులు ఇవ్వడము, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే ఈ నక్షత్రం 2వ నక్షత్రమే హస్త, చెయ్యి, ఇచ్చిపుచ్చుకోనటువంటివి వ్యవహారాలు. అదేవిధంగా కన్యా రాశి కాబట్టి, కన్యా అంటే వివాహం కాని స్త్రీ కాబట్టి ఇప్పుడు మ్యాట్రిమోనీస్ ఉంటాయి. ఈ మ్యాట్రిమోనీలు వంటివి కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ నక్షత్రము వేగవంతమైందని చెప్పాను కాబట్టి ఎక్కువగా వీళ్ళు స్పీడ్గా ఉండేటువంటి క్రీడలు, 2020 మ్యాచ్ అనుకో ఉత్తర నక్షత్రం, టెస్ట్ మ్యాచ్ అనుకో అది శనేశ్వర నక్షత్రం ఉత్తరాభాద్ర అయిపోతుంది. అంటే ఆడ స్థితిని బట్టి అంటే వేగంగా చేసే పనులన్నీ ఇటవన్నీ వీళ్ళకు ఈ నక్షత్రం వాళ్ళ యొక్క స్వభావాలుగా ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్రం రవిది కాబట్టి, గ్రహరాజు రవే కాబట్టి వీళ్ళన్నింటిలో మనమే ముందుండాలనేటువంటి తత్వం ఉంటుంది. ఎక్కువ పౌరుషం, శాపాలు పెట్టేటువంటి లక్షణం. కన్యా అంటే కన్యాశాపం అంటూ ఉంటారు, వింటూ ఉంటారు అందరూ. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర, హస్త, ఈ చిత్తాలో ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళకి కానీ ఏదైనా కాకపోతే నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు అనేటువంటి దానికి మాటలు వస్తాయి వీళ్ళకు. అదేవిధంగా వీళ్ళకి కానీ కాకపోతే ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళకి తెలియకనే ఏడ్చేస్తాం, టన్నులుగా ఏడ్చేస్తారు. కన్యా అంటే సునిశ్చితమైనది అనమాట. రాశి ప్రభావము, నక్షత్ర ప్రభావం కలుపుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ నక్షత్రానికి కలిసి వచ్చేటువంటి దశలు తీసుకుంటే
కన్యా రాశిలో ఉంది కాబట్టి గురుదశ యోగించదు. గురుదశ పూర్తిగా వ్యతిరేకం, బాధలు కలుగుతాయి. అదేవిధంగా ఇక వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దశ శని దశ కలిసి వస్తుంది, బుధ దశ కలిసి వస్తుంది, శుక్రదశ కలిసి వస్తుంది. ఈ రాశికి కూడా బుధుడే అత్యంత శుభగ్రహము. ఈ రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారంటే మాత్రం విశేష రాజయోగము, బుధ ఆదిత్య యోగం వస్తుంది. రాజకీయ పరంగాను, ప్రభుత్వ పరంగాను అన్ని రకాలుగా డెవలప్ అయిపోతారు ఈ రాశిలో రవి బుధులు కలిసి ఉంటే. అదేవిధంగా వీళ్ళకు ఇంకా వీళ్ళు కలిసి వచ్చే దశ శని దశ పర్వాలేదు, శని దశ బాగా యోగిస్తుంది, పంచమాధిపతి కాబట్టి. కానీ ఎటొచ్చి మిథున రాశికి ఎట్లా అయితే చెప్పానో, మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం గురించి అవి చెప్పేటప్పుడు ఎలా చెప్పానో, ఇక్కడ కూడా బుధుడు మాత్రం సంపూర్ణ శుభగ్రహము. దశవ రాశి అన్ని గ్రహాలు కూడా శుభగ్రహాలు కూడా ఒక పాపత్వాన్ని పొందుతున్నాయి. వీళ్ళకు శుక్రుడు ఒక విధంగా చెప్పాలంటే బుధుడు తర్వాత బాగా యోగిస్తాడు, ఎందుకంటే ద్వితీయాధిపతి భాగ్యాధిపతి. కానీ శుక్రుడు రాశిలో ఉంటే మాత్రము, ఈ రాశిలో శుక్రుడు ఉంటే పూర్తిగా బలహీనుడు, నీచబడిపోతాడు. శుక్రుడు నీచబడినాడు అంటే ఏమవుతుంది? క్యారెక్టర్ లెస్ అయిపోతారు. శుక్రుడు కాముకత్వానికి అధిపతి కదా, కాముకత్వం అది కాబట్టి దానికోసం ఏమన్నా బరిదగిన చేసేవాళ్ళు, నీచంగా ప్రవర్తించే వాళ్ళు. ఇంకా వివరాలు చెప్పాల్సిన లేదు. కామాతురణం నభయం లజ్జ అనేటువంటిది ఉంటుందని చెప్తారు. అదే శుక్రుడు నీచబడినా కానీ, బుధుడు కూడా ఉన్నా, ఇంకేదన్నా శుభగ్రహం చూసినా, శుక్రుడు నీచబడి వక్రించినా పూర్తిగా శుభ ఫలితం అది కూడా ఉంటుంది. మళ్ళీ వెనక పరిశీలన కూడా చేయాలి. టక్మనే ఒక గ్రహం గురించి తక్కువ అంచనా వేయకూడదు. అక్కడ ఉన్నా కూడా అన్కంఫర్ట్లో ఉందా, కంఫర్ట్లో ఉంచాలి. అప్పుడు వీళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ఎటొచ్చి కన్యా లగ్నంలో పుట్టినా, కన్యా రాశిలో పుట్టినా వీళ్ళకు యోగించే గ్రహాలు శుక్రుడు బుధుడు మాత్రమే. తర్వాత శనేశ్వరుడు మూడోసారి యోగించే గ్రహము. కాబట్టి వీళ్ళకి చాలా సునిశ్చితమైన వ్యక్తిత్వం, ప్రెస్టేజ్ ఎక్కువ ఉంటాయి, పౌరుషాలకు ఎక్కువ పోతారు. వీళ్ళతో ఏదన్నా వీళ్ళతో ఎక్కువగా పేచి పెట్టుకోవడం మంచిది కాదు. శాపాల పైన శాపాలు పెడతా ఉంటారు. ఏ టైం ఎటుంటుందో, ఏ మాట వచ్చి ఎట్ట తగులుతుందో తెలియదు. కాబట్టి వీళ్ళు ఆవేదన తట్టుకోలేరని అర్థం. వీళ్ళకి అన్యాయం చేస్తే వీళ్ళు తట్టుకోలేరని అర్థం. కాబట్టి కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి, బాలా త్రిపుర సుందరి ఇటువంటి దేవతలను ఆరాధించడం మంచిది. అదేవిధంగా పెళ్లిడికి వచ్చినట్టు అమ్మాయిలు ఉంటారు, పేదింటి అమ్మాయిలు. వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళు అవుతా ఉంటే ఏదైనా హెల్ప్ చేయాలి. చేస్తే రాసి యాక్టివేట్ అవుతుంది. డిగ్రీ చదువుకుంటూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు, పేదింటి అమ్మాయిలు. గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, డిగ్రీ కాలేజెస్ చదివే అమ్మాయిలు. ఆ కాలేజీలో వెళ్ళి ఏదన్నా వాళ్ళకు స్నాక్స్, వాళ్ళు సౌందర్య సాధనలు. కన్యలు అంటే ఏమి ఇష్టపడతారు? నెయిల్ పాలిష్, లేదంటే కోన్స్, స్టిక్కర్స్, ఫేర్ అండ్ లవ్లీ ఒక ప్యాకెట్, ఒక చిన్న అద్దం, ఒక దువ్వెన. వాళ్ళు నెలసరి డేట్ అవుతారు కదా, ఋతుక్రమం జరిగినప్పుడు ఆ స్టే ఫ్రీ ప్యాకెట్ కూడా ఒకటి పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అద్భుతమైన పరిహారం. వాళ్ళు ప్రతి ఒక్కటి యూజ్ చేస్తారు. ఈ కన్యా శాపాలు ఏదైనా ఉంటే పోతాయి. ఎవరన్నా కూడా చేయాల్సిందే. అంటే వీళ్ళని కాదు, ఎవరైనా సరే కన్యాశాపాలు ఉంటే పెళ్లిళ్ళు కావు అబ్బాయిలకు. దానికి ఊరికే ఫోటోలు, బాగుండే ఫోటోలు మేకప్ వేసి పట్టిస్తూ ఉంటారు ఫోటోలు. దానికన్నా ఈ పరిహారం చేస్తే వీళ్ళ ఫోటో ఎట్టున్నా ఆ పక్క అమ్మాయి నచ్చేస్తుంది. దోష పరిహారం అయింది కదా. ఏదైనా కన్యశాపం ఉంటే అమ్మాయి కన్యలాగా ఒప్పుకోవాల్సిందే అబ్బాయిలని. నాకు నచ్చలేదు అబ్బాయి అన్నట్టు ఉంటుంది. లేదంటే అమ్మాయి నచ్చిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎవరో ఏదో ఒక ఆటంకం వస్తుంటుంది. ఈ పరిహారం చేసుకుంటే వీళ్ళు ఎత్తుకోకూడదు, మళ్ళీ అబ్బాయిలు ఎత్తుకోకూడదు. వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర పంపించాలి. పంపిస్తే వాళ్ళ ఆశీర్వాదం వచ్చినట్లే. కాబట్టి కన్యా రాశికి ఇన్ని ప్రత్యేకత ఉన్నాయి. ఇక్కడ ఉత్తరా నక్షత్రం అంటే చాలా స్పీడ్ కాబట్టి తక్కువ శాపం పెడతారు. మా అబ్బాయిలు పుట్టినా, మగవాళ్ళు పుట్టినా కూడా అంతే. కాబట్టి వీళ్ళకి యోగించే దశలు శుక్రదశ, శనిదశ, బుధ మహర్దశ యోగిస్తాయి. రాహు మంచి అనుకూలంగా ఉన్నట్టు మాత్రం రాహు దశలో వీళ్ళు విశేషమైన స్థాయికి వెళ్ళిపోతారు. ఆషామాషి రిజల్ట్స్ ఉండవు రాహు దశ కానీ యోగించినట్టు వీళ్ళకు. కాబట్టి వీళ్ళకి కూడా కులదేవత ఆరాధన చేస్తేనే చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి 6వ ఇంటి వాడు, షష్టాధిపతి కూడా శనేశ్వరుడే, కర్మకారకుడు. ఏ కర్మ? కులదేవత ఆరాధన అనే కర్మ బాగా చేస్తే డబ్బులు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళకి జీవితంలో అసంతృప్తి, లోటుపాట్లు అంటే ఏం చెప్తారు? వీళ్ళకు ఆరోగ్య రీత్యా ఎత్తుకుంటే కడుపు నొప్పి ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. కడుపు నొప్పి ఉన్నప్పుడు సరైన డైజెస్ట్ సిస్టమ్ ఉండదు.
కడుపుకు సంబంధించి ఏదో ఒక సమస్య ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర అనే కడుపులో అభిమన్యుడు ఉండగా అభిమన్యుడికి బాణం వేశారా? అశ్వత్థామ వేసాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగించేశాడు. అంటే అభిమన్యుడి భార్య ఉత్తర మా బ్రహ్మాస్త్రం చేత పరీక్షించబడ్డాడు కాబట్టి పరీక్షిత్ మహారాజు అయినాడు ఆయన. అంటే వీళ్ళు కడుపుకు సంబంధించిన ట్రబుల్స్ వచ్చేదానికి అవకాశం ఉంటాయి. దానికి సంబంధించి మాత్రం బాగా చూసుకోవాలి. ఏదంటే అది బట్టి తిన్నారనుకోండి టక్కున ఫుడ్ పాయిజన్ అయ్యేదానికి అవకాశం ఉంది. కన్యా రాశి అంటే కడుపు. అదే ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు వివాహమైన తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో వీళ్ళకి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆ కడుపు అనేది శుభ్రంగా ఉంటేనే ప్రెగ్నెన్సీ నిలిచేదానికి సరైన వాతావరణం ఉంటేనే నిలుస్తుంది. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే మిస్క్యారీ అవుతుంది. దాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. వేడి వస్తువులు ఎక్కువ తినకూడదు. మిరపకాయలు, వంకాయలు, ఇంకా ఎండు మిరపకాయల చట్నీలు ఉంటాయి, దాంట్లో బోండాల బజ్జీలు అది తింటూ ఉంటారు, ప్యూర్గా వేసి పెడతా ఉంటారు. మన సిపిఐ పార్టీ జెండాలు అట్టుంటాయి, ఆ రంగులు ఉంటాయి మిరపకాయల చట్నీలు, దాంట్లో ఇట్లా తినకూడదు. కన్యారాశి వాళ్ళు తినకూడదు. ఎక్కువ కారం తినకూడదని నేను చెప్తున్నది. వేడి వస్తువులు ఎక్కువ, ఈ పట్ట, మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు ఏదేదో ఉంటాయి, అవన్నీ కూడా విపరీతం వేడి. అంత మసాలా ఫుడ్ అంతా ఎక్కువ స్మూత్గా తీసుకోవాలి. ఇది సమస్య కడుపులోనే ఉంది కాబట్టి ఇది వీళ్ళు ఆరోగ్యరీత్యా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరత్ర అయితే మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. వీళ్ళ జోలికి పోకూడదు, నోటితోనే శపిస్తారు. చివరిగా వీళ్ళ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే వీళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అంటారు? వీళ్ళు పౌరుషాన్ని తగ్గించుకోవాలి. అందరూ మనల్ని తిట్టిన వాళ్ళంతా చెడ్డవాళ్ళనుకోకుండా, వాళ్ళు తిట్టిన మనల్ని ఒకవేళ ఇబ్బంది పెట్టినా వాళ్ళకి మన మీద ఎంతో ప్రేమ ఉంటేనే అంత కోపాన్ని చూపించారు. కోపం ఉన్న చోట, ద్వేషం ఉన్న చోటనే ప్రేమ ఉంటుంది అనే విధంగా వీళ్ళు ఆలోచించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అట్లాంటి కావాలని ఇబ్బంది పెడుతున్నా వాళ్ళ తప్పుతో వాళ్ళు పోతారనే విధంగా పోవాలి. వీళ్ళు రిలీజ్ మాట రిలీజ్ చేయడము, నువ్వు ఏదో అయిపోతామని, వాళ్ళకి చెడ్డ జరిగిందంటే తిరిగి మళ్ళీ దాని ద్వారా మళ్ళీ కొంచెం మన చెడ్డ వస్తుంది కదా, అన్నీ ఆడిటింగ్ అన్నా జరిగిపోతాయి. అది కొంచెం వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే చాలు. ఇతర గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇది శుక్రుడు, బుధుడు, శని గ్రహాలు, రాహు కూడా అనుకూలమైన గ్రహమే. కాబట్టి మిథున రాశితో పోలిస్తే కన్యా రాశి వాళ్ళకు ఎక్కువ అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రెండింటికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి సొంత నిర్ణయంలో బలవంతులు వీళ్ళు. ఉత్తర నక్షత్రం అంటే ఇంకా రవిగ్రహం ఉంది కాబట్టి రవిగ్రహం సొంత నిర్ణయంలో బలవంతుడు. రవి అంటే గ్రహ రాజు కదా. కాబట్టి పెండ్లైన తర్వాత బాగా విపరీతమైన యోగం అనేది వీళ్ళకు బాగా కలుగుతుంది. ఓకే, ఓవరాల్ గా ఉత్తర ఫాల్గుని నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.